హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఋతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ ఏడాది ఏపీ మరియు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే రాగల 3 నుంచి 5 రోజుల పాటు ఏపీ మరియు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్. మా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణలో రాగల 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడిస్తూ ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అలాగే తెలంగాణలో కూడా రాగల 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు ఐఎండీ సూచిస్తూ ఉంది. పశ్చిమ భారత్లో ఋతుపవనాలు యాక్టివ్గా ఉన్నందున వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మృత్తికారులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.